హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కారం అన్నం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. వినడానికి విచిత్రంగా ఉన్న రుచిలో మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటివరకు మీరు రైస్ ఐటెంలో లెమన్ రైసు, పులిహోర, జీరా రైసు, వామన్నం ఇలాంటివి విని ఉంటారు. కానీ ఒకసారి ఈ కారం అన్నం కూడా ట్రై చేసి చూడండి. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ రైస్ని ప్రిపేర్ చేసుకొని చేయక్కర్లేదండి. మనకి అన్నం మిగిలిపోయినప్పుడు క్విక్గా ఇలా తయారు చేసుకొని రుచికరంగా తినేయచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ కుక్కర్లో నేను 1 కప్పు రైస్ని తీసుకొని ఈ కప్పుతో 2 సార్లు శుభ్రంగా కడిగి 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని కుక్ చేసుకున్నాను. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక 3 నిమిషాలు అలాగే వదిలేయాలి. మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నట్టయితే ప్రాబ్లం లేదండి. కాకపోతే ఇది వేడన్నం కాబట్టి అలా వదిలేసి తర్వాత ఒక పళ్ళెంలోకి లాగా మార్చుకొని వీలైతే ఫ్యాన్ కింద ఒక 2-3 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. తర్వాత నేను తీసుకున్న రైస్కి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ తీసుకునే రైస్ని బట్టి ఉప్పు కారం కలుపుకోవచ్చు. పూర్తిగా కలుపుకున్నాక కూడా ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు మళ్ళీ చూసేద్దాం. కలిపి పెట్టుకున్న రైసు, పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పలుకులు, పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లోకి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఎంత చక్కగా ఫ్రై అవుతే మనకి రైస్ అంత టేస్టీగా ఉంటుంది. ఈ రైస్లోకి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్గానే ఉంటుందండి. సో ఇవి కాస్త ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు చాయ్ మినపప్పుని యాడ్ చేసుకున్నాను. ఈ తాలింపు చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా తాలింపు అంతా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ఎంత చక్కగా ఫ్రై అవుతే మనకి రైస్ అంత చక్కగా రుచిగా ఉంటుంది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. పూర్తిగా రైస్ని యాడ్ చేసుకున్నాక ఇలా కింది నుంచి ఈ తాలింపు అంతా కూడా రైస్లోకి మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేస్తూ 3-4 నిమిషాలు ఈ రైస్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ 3-4 నిమిషాల తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ని ఆపేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా మన వేడివేడి కారం అన్నం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.